చెప్పండి, చంద్రబాబు గారు నిన్న కుప్పంలో పర్యటన చేయడం జరిగింది. ఎలా చూస్తారు కుప్పం పర్యటన? కుప్పం పర్యటన అంటే మేము చూడలేదు, కానీ చంద్రబాబు పరిపాలన మాకు నచ్చలేదు. ఇదివరకు కూడా చెప్పాడు, ఏం చేయలేదు. మాకు జగన్ పరిపాలన నచ్చింది, మేము జగన్ గెలిపించుకుంటాం. అంటే ఆయన 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామంటారమ్మా చంద్రబాబు ఈసారి? 1,00,000 ఓట్ల మెజారిటీ లేదు, ఎంతంత చెప్పండి. పొందాలేదు కానీ గెలవడు, ఇది మటుకు నిజం. ఎందుకంటే అందరూ ఇప్పుడు పెన్షన్లని డ్వాక్రా డబ్బులని అన్ని తిన్నారు. తిని విశ్వాసం ఉండే ప్రతి వాళ్ళు జగన్ కోటేస్తారు. అంటే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామంటున్నారు చంద్రబాబు గారు ఈసారి. ఎక్కడ తెచ్చిస్తాడు? ఇదివరకు ఇవ్వలేదే. ఇదివరకు చెప్పాడు ఇస్తానని, మరి డ్వాక్రా కట్టొద్దని చెప్పాడు. ఆయన వచ్చి డ్వాక్రా కట్టొద్దంటే కట్టకుండా ఆపేసి అప్పుడు చాలా గొడవలు అయినాయి. అప్పుడు ఇవ్వలేదే, అప్పుడు ఇవ్వలేడు, ఇప్పుడు ఎట్టిస్తాడు? ఊరిని గెలవడానికి ఇస్తామని మాట తప్ప ఆయన ఇవ్వడు. ఎక్కడ చేశాడు? అసలు రూపాయి కూడా ఇవ్వలే. ఇక ఆయన ఎలక్షన్ ముందు పసుపు కుంకుమని 10,000 ఇచ్చాడు. దేనికి? ఆయన 10,000 పెట్టి ఓటు కొనుక్కున్నట్టు, అంతేగాని ఆయన ఏమి డ్వాక్రాకు రూపాయి కూడా ఇవ్వలే. చేయలే. రైతుల గురించి తెలియదండి, మేము విజయవాడ సిటీ. కానీ డ్వాక్రా మడి రుణమాఫీ చేయలేదు. చేయపోగా మళ్ళీ అందరూ తన్నుకొని గొడవలు పడ్డారు డ్వాక్రా గురించి. తర్వాత కట్టుకున్నాం నిదానంగా. జగన్ వచ్చాకే రుణమాఫీ చేసింది. ఆయన పదే చెప్తున్నారు, నిన్న కూడా చెప్పారు, ముఖ్యంగా మీ ఆడవాళ్ళకి ఏంటి ఆయన చెప్తాడు. ఆయన మర్చిపోయాడేమో, జనం మర్చిపోలేదు. అవన్నీ ఏం కాదు. మీ ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణం అంటున్నారు. ఉచిత ప్రయాణం ఎక్కడ నుంచి చెప్తాడండి? ఎక్కడి నుంచి తెచ్చి తిప్పుతాడు ఉచితంగా? ఇప్పుడు అందరూ తిప్పుతాడు. ఆటో వాళ్ళు ఏమవుతారు, కార్లు వాళ్ళు వీళ్ళందరూ ఏమవుతారు? ఈయన ఉచితంగా తిప్పితే వాళ్ళ జీతాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? అవన్నీ ఉట్టి మాటలే. అసలు అయితే ఆర్టీసీ ఉచితంగా పెట్టకూడదు నిజంగా. నాకు తెలిసి అయితే నేను అనుకుంటున్నా. ఇప్పుడు మరి ఆటో వాళ్ళు వీళ్ళందరూ బతకాలి. ఆర్టీసీ ఉచితంగా పెడితే సన్నాసులు అయిపోతారు జనాలు. 3 ఒకటి అవ్వతే చాలు, 3 అంతా ఆయన చెప్తాడు. ఏమి ఇవ్వడు ఆయన ఎన్ని ఇచ్చినా ఎన్ని ఇస్తామన్నా ఆయన గెలవడం ఇది పక్క. ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 అసలు నెలకి ఒకరికి ఇస్తేనే వద్దన్నాడు. అమ్మఒడి అయ్యఒడి అని ఎగతాలు చేశారు. ఇప్పుడు ఎంతమందికి ఎట్టిస్తాడు? ఏడ తెచ్చిస్తాడు? ఏ సంపద అంటే పని చేస్తాడా ఏంటి? ఆయన ఏమన్నా ఆయన కొడుకు ఏమన్నా వచ్చి పని చేస్తారా ఏంటి పొలంలో? ఆయన కొడుకు వచ్చి పొలంలో ఏమైనా పని చేస్తారా? మా అభిప్రాయం అయితే ఆయనకి గెలవడని అనుకుంటున్నామండి, అంతే. చంద్రబాబు గారు ఎందుకు అవకాశం ఏంటి? చివరి ఎన్నికలు అంటే జనాలు ఏడవాలేంటి ఆయనకు అవకాశం ఇచ్చి? అంతే కదా, ఆయనకి అవకాశం ఇచ్చి జనాలందరూ ఏడవాలి. అన్ని ఉట్టి మాటలే. కుప్పంలో పర్యటిస్తాను సొంత కుప్పం ఆయన ఏం చెప్తున్నారంటే కూరగాయలు అన్ని కూడా ఫ్లైట్ లో ట్రాన్స్పోర్ట్ చేస్తామంటే ఎక్కడికి ఫ్లైట్ లో చేసి అవన్నీ ఉట్టి మాటలే. ఆయన ఏమి గెలవడు, అవన్నీ ఉట్టిదే. ఇక అదే అడుక్కున్న వాళ్ళగా అన్నం పెడతాడు జనానికి, అంతే. అది చేసేది ఆయన ఏం కాదండి, అవన్నీ ఉట్టి మాటలే. మళ్ళీ జగనే గెలుస్తాడు, అంతే. జగనే వాళ్ళు ఇదివరకు కూడా కలిసే వచ్చారు. ఎంతమంది కలిసి వచ్చినా జగనే గెలుస్తాడు. తిన్న విశ్వాసం ఎవరికైనా ఉంటుంది. పై మాట చెప్పినా విశ్వాసం లేకుండా ఎవడు ఉండడు. నువ్వు చెప్పావు, ఇవ్వలేదు, ఆయన చెప్పి కూడా ఇచ్చాడు, ఆయనే గెలుస్తాడు, అంతే. మేము అదే చెబుతా. పర్యటన అంటే మునుపుసారి 2 రూపాయలకే మిల్లర్ వాటర్ ఇంటికి ఇచ్చేస్తున్నాడు, బ్యాంకులు మాఫీ చేస్తున్నాడు. మరి ఇంకేదో చెప్పాడు, అవన్నీ చేయలేకపోయాడు కదా. డ్వాక్రా గ్రూపు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాడు, అవి కూడా చేయలేకపోయాడు. ఇచ్చిన అమలు చేయలేకపోయాడు కాబట్టి మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి పట్టా కట్టారు. మరి అదే పొరపాటు కనుక ఈయన గారు చేస్తే మడికి ఈసారి ఈయన కూడా దించేస్తారు. అది ప్రజల నాడి, అది ఆలోచన. అంటే చంద్రబాబు గారు ఏమంటారంటే నిన్న 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామంటున్నాడు. అవన్నీ ఊహించుకోవటాల్లో నాకు నేనే చెప్పుకుంటా 4 లక్షలు సంపాదిస్తున్నాను, నాకు రావద్దండి సంపాదనలా. అది నువ్వు అనుకోవటం ఎవరికి వాళ్ళు వీళ్ళు 150 సీట్లు నాకే వస్తాయి అంటున్నారు. అనుకున్నాన్ని రాకపోవచ్చు, ఆయన గారు కూడా రాకపోవచ్చు. ఆయన గారు కూడా అనుకున్నంత ఏం లేదు జనంలో. ఆయన గారు అనుకోవటం జనం రాబట్టుకోవడం కోసం, ఈసారి చంద్రబాబు గారే వస్తాడు అనేది జనం మారడం కోసం ఆయన గారు చెప్పుకోవటం మట్టికి. అంటే వైసీపీ వాళ్ళేమో కుప్పంలో కూడా వెళ్తుంటారు. అవును, చంద్రబాబు గారు కుప్పంలో 1,00,000 ఓట్ల మెజారిటీ ఉంటారు. అదే అలా అనుకోవటం చెబుతూనే ఉంటారులేండి, వాళ్ళు చెబుతూనే ఉంటారు. ఎవరు మేము పడిపోతున్నామని చెప్పరు కదండి, అలా జరుగుతుంది. అంటే నిన్న చూసినట్లయితే చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే నన్ను గెలిపిస్తే 6 గతంలో చెప్పేది నిన్న కూడా ఆయన చెప్పడం జరిగింది. 6 హామీలు ఏదైతే దానికి నా బాధ్యత నాది అని చెప్పి ఆడవాళ్ళకి ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం అంటున్నారు ఆయన. ఇప్పుడు తెలంగాణలో పెట్టారండి ఆడవాళ్ళకి ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అని. వాళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఇల్లు కొట్టుకొని పోయి మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఫాలో అవుతుంటే అప్పుడు వాళ్ళకి సేవ్ అయితే కానీ పోలీసు వాళ్ళకి సేవ్ అయితే కానీ ఈ కొట్టుకున్న వాళ్ళు ఎప్పుడు కొట్లాటలు పెరిగిపోతాయి కదండి.
అది ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం అనేది కొంత తప్పు. ఏదైనా కొంత సగం రేటు కన్నా పెడితే అది కొద్దిగా అమలు అవుద్ది. అవును, పోయినసారి నువ్వు చేసిన అమల్లో ఏది కూడా నెరవేర్చలేకపోయావు కదా. ఏం చేశారు, ఎవరికి చేశారు? బ్యాంకుల వడ్డీలు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇచ్చిండు, డబ్బులు ఇచ్చిండు. అవన్నీ ఆ రోజు మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇచ్చేసిండు. అవి మాకు కూడా వర్తించినాయి అవి. ఎందుకంటే ఆ రోజు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను తీసేస్తున్నాడు, అన్నమాట ప్రకారం తీసేసిండు. అమ్మఒడి పెడుతున్నాడు 15,000 రూపాయలు అన్నాడు, 2,000 రూపాయలు స్కూల్ ఖర్చులు అన్నాడు, అవి ఇచ్చేస్తున్నాడు. సరే స్కూల్ ఖర్చులు తప్పదండి, అది లిటరీకి టాలెంట్కి అవన్నీ తప్పదు. అది చేయటంలో తప్పులేదు. మరి ఇవాళ నా పిల్లగాడు కూడా ఇంగ్లీష్ మీడియం అమెరికా పోవడానికి కూడా ఫ్రీ సర్వీస్ అన్నాడు. మరి ఎంతో కొంత నాకు సేవ్ అవుతుంది, కానీ నాకు తెలిసిన మట్టుకు చేసేది అనేది ఆయన ఉట్టి మాటలు అవన్నీ జనం నమ్మే వినికిడిలో లేదు. చెబితే నమ్మేటట్లు లేరు, నమ్మరు. ఎందుకంటే మునుపు చేసింది మోసం చేసింది అగపడుతూనే ఉంది కదా. మునుపు చేతనను బాగి రుణమాఫీ చేతనను చేయలేకపోయిన చేతులు ఎత్తేసిను. రాజధాని ఏర్పడిన తర్వాత కొండా చెట్టు కట్టుకొని మనం ఇక్కడికి వచ్చేసినాం, అన్నీ వదిలిపెట్టి. 10 సంవత్సరాల రాజధానికి మనకు పెత్తనం ఉండగా నేను ఓటుకున్నోటి కేసులో దొరికిపోయి నువ్వు వదిలేసి వచ్చాను. ఇప్పుడు అక్కడే మనం ఉంటే బాగుండేదే కదా, కొంత బిగు ఉండేదే కదండి. ఈ రోజు మనం వెళ్ళే అవకాశాలు లేకుండా అయిపోయినాయి కదా. మరి అదే రాజధాని ఉంటే ఇప్పుడు దాకా సరిపోయేది మనకి. ఇప్పుడు కట్టుకునే వాళ్ళు లేదు. విశాఖలో అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు బతికున్నప్పుడు గుంటూరు జిల్లాలో రాజధాని ఒకటి కడతానంటే ఆయన పిచ్చోని చేశారు, నవ్వారు అంతా. ఇలా అదే కట్టి ఉండేటైతే మనకు అంత చికాకుండా పోయేది కదా. అది గతంలో అన్ని చేసేసాను, ఈసారి ఇంకంతగా ఎక్కువ చేస్తాను, ఇదే నా చివరికి అవకాశం లేదు. ఈ అవకాశాలు పోయినసారి కూడా అదే అన్నాడు, నాకు ఒక్కసారి అవకాశం ఏంటి నేను చేసి పెడతానని. ఏం చేసి పెట్టారు? ఇంటికి ఉద్యోగం ఇస్తామంటారు చంద్రబాబు. ఇంటికి ఆ రోజు కూడా ఇంటికి ఒక ఉద్యోగం అంటారు. దేశం మీద ఇంటికి ముగ్గురు చదువుతున్నారు. చదవని ఇల్లు ఏది ఉందండి ఇలా? ఇంటికి లేదు, అప్పు చేసైనా కూడా చదివించుకుంటున్నాడు, కూలి పని చేసి కూడా చదివించుకుంటూనే ఉండు. మరి చదవని లేదు, ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఎక్కడి నుంచి వద్దండి? అదే సచివాలయాలు పెట్టి ఊరికి 10 మందికైనా కొంత ఉద్యోగాలు కల్పించండి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఇంటికి ఒక ఉద్యోగం అని పోయినసారి కూడా చెప్పినావు కదా. ఏమి ఎవరికి ఇచ్చారు? 6 లక్షల ఉద్యోగాలు ఒక విజయవాడకే సరిపోతుంది. 6 లక్షల ఉద్యోగాలు ఒక విజయవాడకే సరిపోతుంది. మిగతా మొత్తం ఎక్కడికి పోతుంది? మరి ఈసారి ఇంటికి ఉద్యోగం ఇస్తాను, ఒకళ్ళు ఇవ్వలేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామన్నారు చంద్రబాబు గారు. ఉద్యోగాలు ఇవ్వలేని నిరుద్యోగ భృతులు అనేది అవన్నీ జనం నమ్మాలి కదా. మునుపటిసారి మోసం జరిగింది, ప్రతిసారి మోసం చేస్తారండి, మోసపోరు కదా, అంతే. ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు గత 3 రోజులు. అవునవును. ఆ మీటింగ్ గురించి మనం చెప్పలేము, అంతా రాజకీయం గురించే కదా. ఎప్పుడు ఎలా ఉండదు మనం ఎవరు చెప్పలేము. అంటే ఆయన ఏమంటారండి, ఈసారి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తా అంటున్నాడు కుప్పంలో చంద్రబాబు గారు. అంతా అది జనాల మీద ఆధారపడి ఉంటుంది అన్న, అది మనం డిసైడ్ చేయలేం. జనాల మీద ఆధారపడి ఉంటుంది, దాన్ని మనం ఏం చేయలేం. నువ్వు నేను ఎలాగో అలాగే అందరూ వేసేదాన్ని బట్టి ఉంటుంది. 1,00,000 ఓట్ల మెజారిటీ వచ్చే అవకాశం సాధ్యమే అంత ఉండదన్న, అంత రాదు. మెజారిటీ వస్తే రావచ్చు కానీ అంత భారీ మెజారిటీ రాదు. చూడాలి. లేనంతగా ఎప్పుడు ఎందుకు ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఎక్కువ సార్లు కుప్పం పడడం చేయడం జరుగుతుంది. అవును, మనం చెప్పలేమన్నా, అధికారాలు ఎప్పుడైనా మారుతాయి. రాజకీయ నాయకులు కూడా చూస్తున్నాం. మనకు ఇప్పుడు ఉన్న వాళ్ళు మళ్ళీ పార్టీలు మారుతున్నారు, అటు ఇటు వస్తున్నారు. మనం చెప్పలేం దాని ప్రకారం. ఏదైనా చూడాలి, డూ అ డే ఫైట్ ఉండేది డెఫినెట్లీ. చంద్రబాబు గారు ఏమంటారంటే నన్ను గెలిపించేసారు మరోసారి ఇంటికి ఉద్యోగం అంటారు ఆయన. అవును చెప్తున్నారు, కానీ అవన్నీ మనం ఆల్రెడీ తెలంగాణలో కూడా చూస్తున్నాం కన్నా. ఇవన్నీ ఏంటంటే అమలు పరిచేదాకా మనం నమ్మలేము కూడా. అమలు పరిచినాకే చూసుకోవాలి దాని గురించి. అది థ్యాంక్స్. డూ అ డే ఫైట్ ఉంటుందన్న, అది డెఫినెట్లీ. ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? అది ఐడియా లేదన్న. డూ అ డే ఫైట్ అయితే ఉంటుంది డెఫినెట్లీ. అది థ్యాంక్స్ అండి.